కోట శ్రీనివాసరావు గారు పరిచయం చేయాల్సిన వ్యక్తిగా, సినిమా నటుడిగా మనందరి మనసులో దోచుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు 1944 జూలై 10వ తారీఖున కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. విలక్షణ నటనతో సుమారు 750 పైగా సినిమాలు నటించారండి. అతని నటన అందరూ చూసాం, మనందరూ చూసాం. మహానటుడు, సినీ ప్రేక్షకులు మెప్పించి చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి నట సింహోతనం. కోట శ్రీనివాసరావు గారు 1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. అప్పుడు మేము కూడా ఎమ్మెల్యేలే, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో. అతనితో కూర్చుంటే, అసెంబ్లీ కూర్చుంటే చాలా జోక్స్, ఏ సమస్య అయినా నవ్వుతూ సరదాగా ప్రజలకు అద్దుకునే విధంగా సరదాగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తితో మేము అందరూ కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మొన్న ఈ మధ్యనే 2025వ సంవత్సరం జూలై 13వ తేదీన మరణించిన సంగతి మనందరికీ తెలుసు. చాలామంది అభిమానులు ఆ రోజు ఎంతో బాధపడే సంగతి కూడా మనం చూసాం. వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, మన ప్రజల తరపున, వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనునాయులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచకంగా 2 నిమిషాలు మౌనంగా పాటించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే సార్.